మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు స్పెషల్ గెస్ట్. ఎవరంటే వంటింటి వైద్యం అని చెప్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని అంటే డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు, డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. హాయ్ సార్. సార్, ఈ సోరియాసిస్ అనేది ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. నలుగురిలో తిరగాలన్నా కూడా కొంచెం కంఫర్ట్ ఉండదు, అట్లా రాలిపోవడం, పొట్టు అసలు నార్మల్ గా మనకు ఒక కోల్డ్ అవుతేనే మనం 10 మందిలో ఉండలేము అసలు. సో ఈ సోరియాసిస్ వల్ల చాలా మంది బాధపడుతున్నారు. సో ఇన్స్టెంట్ గా సార్ ఇంట్లోనే ఇప్పుడు కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది చూసుకుంటే ఫైనాన్షియల్ గా కూడా పెట్టలేం బయట ఉన్న దానికి మెడిసిన్ తెచ్చుకోవడానికి. సో ముఖ్యంగా మనం ఇంట్లోనే వాడకం పద్ధతులు చూసుకుంటే మీరు ఎలాంటి టిప్స్ చెప్తారు సార్? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వమంటారు? చర్మ వ్యాధిలో రారాజమ్మా సోరియాసిస్. రారాజు, రాజులకు రారాజు అన్నట్లు చర్మ వ్యాధుల్లో ఇది చాలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధి, అత్యంత సర్వసాధారణమైనటువంటి వ్యాధిమా. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పీడిస్తూ, వేధిస్తూ, రకరకాలైన ఇబ్బందులకు గురి చేస్తూ, ఒకనొకప్పుడు కొంతమందిలో అయితే ఒక్కొక్క సందర్భంలో దీని యొక్క ప్రభావం చేత మరి ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు కూడా మొదలవుతాయమ్మా. అంత ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి జబ్బమ్మ సోరియాసిస్. వేలాది సంవత్సరాల క్రితమే భారతీయ మహర్షులు వారి వైద్య గ్రంథాల్లో ఈ సోరియాసిస్ వ్యాధిని గురించి క్షుణ్ణంగా విస్తీకరించి చాలా చక్కగా ఆ యొక్క వ్యాధి లక్షణాలు ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి చికిత్సా విధానాలు ఏంటి మొదలు వివరాలను సమగ్రంగా చెప్పడం జరిగిందమ్మా. అబ్బా, ఆ రోజుల్లోనే చెప్పడం జరిగిందమ్మా. ఈ యొక్క సోరియాసిస్ వ్యాధిని సర్వసాధారణంగా మన ప్రాంతీయంగా చేప పులుసుల వ్యాధి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఎందుకంటే అట్లా పొట్టు అంతేగా, చేప పులుసు ఎలాగ ఉంటుందో అందుకే అదే విధంగా దాన్ని చేప పులుసుల వ్యాధి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అదేవిధంగా ఉల్లి పొరలాగమ్మా. ఇప్పుడు ఉల్లిపాయ పైన పొర ఏ విధంగా పలచగా ఉంటుందో ఆ విధంగా చర్మం భాగంలో అక్కడక్కడక్కడ అలాంటి పొరలు ఇదైపోతుంటాయి. దానివల్ల దురద, పోటు, సలుపు, అసౌకర్యము, సార్ట్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఇవన్నీ కలుగుతుంటాయి అమ్మా. ఈ సోరియాసిస్ వ్యాధి తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు అమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు. ఇది వచ్చినప్పటికీ మానసికమైనటువంటి సంఘర్షణ ఉండి, మానసికమైన అశాంతత ఉండి, మానసికమైన ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు ఈ లక్షణాలు కూడా ఎక్కువగా ఉధృత రూపం దాల్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా కొంతమంది ఒక్కొక్క సీజన్లోనే ఆ లక్షణాలు మరీ ఎక్కువైపోయి కొంచెం ఆ సీజన్ ఉధృత తగ్గిన తర్వాత ఈ యొక్క లక్షణాలు ఉధృత కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి కొంతమంది ఉంటుంది. అంతేకాకుండా మరి షుగర్ కంట్రోల్ ఉండకపోవడం చేత, అదేవిధంగా ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో కూడా ఈ సోరియాసిస్ మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య నేను చెప్పినట్లే ఫస్ట్ ఎక్కడో ఒక చోట మొదలై క్రమంగా ఇంత ఒటుడింత అయిన చందాన్ని మొత్తం బాడీ అంతా కూడా ఎక్కువ శాతం మందిలో వచ్చే అవకాశం ఉంది. కొంతమంది కొన్ని ప్రాంతాల వరకు పరిమితం అయిపోతుందమ్మా. ఈ సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో ఆ చర్మాన్ని అలాగనేసరికి చర్మం పొట్టులాగా లేచిపోయి మధ్యలో ఒక రక్త బిందువులాగా కనిపిస్తుంటుంది అనమాట. ఇది సర్వసాధారణంగా మనం సోరియాసిస్ అవునా కాదనేది ఈజీగా చెప్పడానికి వీలవుతుందమ్మా. ఈ సోరియాసిస్ సమస్యకు సంబంధించి ఇంతకుముందు మీరు చెప్పినట్లు మరి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఔషధాలు కూడా చాలా ఖరీదైనటువంటివి, ముఖ్యంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు. చిన్న ఏదైనా ఆయింట్మెంట్ తెచ్చుకొని వాడుకోవాలన్నా కానీ సమస్య మరి కూడా కొద్ది దగ్గర ఉన్నట్లయితే చిన్న ఆయింట్మెంట్తోనే సరిపోతుంది. బాడీలో ఎక్కువ శాతం ఉన్నప్పుడు మరి అటువంటి ఖరీదైనటువంటి ఆయింట్మెంట్స్ కూడా వాడు 100 అవుతుందమ్మా. అయినా తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంటుంది. నిగూఢంగా జబ్బు అయితే లోపల ఉంటుందమ్మా. లక్షణం అణచివేయబడుతుంది తప్ప జబ్బును అణచివేసేటువంటి పరిస్థితి ఉండదు అనమాట. సో ఆ లక్షణం తగ్గిపోతుంటుంది. మళ్ళా నేనున్నానంటూ మళ్ళీ కొన్నాళ్ళు మొదలవుతుంటుంది. సో చాలా మంది ఇబ్బంది పడుతుంటారమ్మా. అనేక రెమెడీస్ ఉన్నాయమ్మా. దాంట్లో అందరూ తయారు చేసుకోదగ్గ అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తానమ్మా, గన్ షాట్ రెమెడీ అమ్మా. నేను దాదాపు ఒక 35-40 సంవత్సరాలు నా వైద్య అనుభవంలో ఎంతో మందికి వాడిన తర్వాత చక్కటి ఫలితాన్ని పొందిన తర్వాత, మరి మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి ఎంతో మందికి ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే ఈ ఫార్ములాను కూడా ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చెప్తానమ్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలు రెండమ్మా. మొట్టమొదటిది కాకర అమ్మా. కాకర ఇంచుమించు సంవత్సరంతో మార్కెట్లో దొరుకుతుంది అమ్మా. మొట్టమొదటిది కాకర. రెండవది వచ్చేసి పసుపు మనకి పసుపు కొమ్ములు దొరుకుతాయమ్మా. పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచి తయారు చేసుకోవడం మంచిది. లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఒక పసుపు చున్నాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ 2 పదార్థాలు ఉంటే బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు, లేపన ద్రవ్యం. సో ఎలా తయారు చేసుకోవాలో చెప్తానమ్మా. ఇప్పుడు ఈ కాకరకాయలు ఏం చేయాలంటే మనకు సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువది వాడుకోవాలమ్మా. సో సమస్య తక్కువగా ఉంటే కొద్దిగా వాడుకున్నా సరిపోతుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాకరకాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగేసేసి ఏమో మిక్సీలో వేసేసి అవసరమైతే కాస్త నీళ్లు కలిపేసేసి ఒక మిక్సీలో వేసి గుజ్జులాగా తయారు చేసుకోవాలమ్మా. కాకరకాయ గుజ్జు ఉదాహరణకు ఒక 50 గ్రాములు కాకరకాయ గుజ్జు తీసుకున్నట్లయితే ఒక 10 గ్రాములు మాత్రము పసుపు చూర్ణం కలిపేసేయాలి. సార్ అంటే ఇవి కట్ చేసేయాలా లేకపోతే అలాగే కడిగేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అందులో ఉన్న అయితే లేత ఉంటే సరిపోతుందమ్మా. మరీ ముదిరినవైతే విత్తనాలు తీసేయాలి. సో కాకరకాయ విత్తనాలు మరీ ముదరకుండా ఉండి ఒక పద్ధతిలో ఉన్నట్లయితే కలిసిపోతుందమ్మా, ప్రాబ్లం అయితే ఉండదు. సో పరిస్థితిని బట్టమ్మా, మరి ముదిరినటువంటి కాకరకాయలు అయితే విత్తనాలు తీసేస్తే మంచిది. సో బాగా మిక్సీలో ఇది వేసేసి మిక్సీలో మెత్తగా అయిపోయిన తర్వాత రెండవదిగా మనం ఈ యొక్క పసుపును కలిపేసేయాలమ్మా. పసుపు కూడా జస్ట్ ఒక 10 గ్రామ్స్ మాత్రమే కలుపుకోవాలి. అంటే 50 గ్రామ్స్ కాకరకాయ ఆ యొక్క పేస్ట్ అయితే ఒక 10 గ్రామ్స్ పసుపు పొడి కలుపుకోవాలి. ఇది రేషియో అమ్మా. సో సమస్య ఎక్కువగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఎక్కువ శాతం ఉందనుకోండి, ఇది సరిపోదు, అప్పుడు ఎక్కువ తీసుకోవాలి. అంతేమ్మా. పసుపు కాకరకాయ మనం పేస్ట్ ఎట్లా పెంచుకుంటామో అదే విధంగా పసుపు కూడా పెంచుకోవాలి. ఈ 2 పదార్థాలు కలపడం వల్ల మిక్సీలోనే కలిపేసేయచ్చు. సో లేకపోతే ఒక పాత్రలో తీసుకున్న తర్వాత కాకరకాయ గుజ్జు అందులో పసుపు పొడి కూడా కలిపేసి కూడా తయారు చేసుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి ఒక లేపన ద్రవ్యం తయారైపోతుంది. ఆ విధంగా తయారైనటువంటి ఆ యొక్క లేపన ద్రవ్యం పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో బాగా అప్లై చేసేయాలి. అప్లై చేసి ఒక గంట తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తున్నారమ్మా. మినిమం గంట ఉంచుకోవాలమ్మా. సమస్య ఎక్కువగా ఉంటే కన్నా రోజు 2 సార్ల పాటు కొన్నాళ్ళ పాటు వాడేసేసి సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుందమ్మా. సో సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి కొన్నాళ్ళ పాటు అలా వాడుకుంటుంటే క్రమక్రమంగా తగ్గిపోతుంది, ఆపేసినా సరిపోతుందమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు కాకరకాయ గురించే మనం ఆలోచించినట్లయితే కాకరకాయలో అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఇవన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తాయి, యాంటీ వైరల్గా పనిచేస్తాయి, అదేవిధంగా యాంటీ ఫంగల్గా పనిచేస్తాయి. అదేవిధంగా దీనిలో నుండి కొన్ని రకాలైన రసాయన పదార్థాలు ఈ యొక్క సెల్ డివిజన్ కూడా కంట్రోల్ చేస్తాయమ్మా. అంటే సర్వసాధారణంగా సోరియాసిస్ అనేటువంటి వ్యాధి వచ్చినప్పుడు చర్మ కణాల విభజన ఎక్కువగా జరగడం చేతనే ఆ యొక్క ప్రభావం చేతనే చర్మం పొట్టు రాలిపోతుంటుంది. చర్మ కణాల విభజనను కంట్రోల్ చేసేదానికి ఈ కాకరకాయలు ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. సో ఎప్పుడైతే కణ విభజన అనేది నెమ్మదిస్తుందో, నార్మల్ స్థితికి వస్తుందో అప్పుడు సర్వసాధారణంగా మరి కణ విభజన తగ్గేసేదికి చర్మం విభజన కూడా తగ్గిపోతుంది. కాబట్టి దానివల్ల ఈ మంట, పోటు, సలుపు, దురద ఇవన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి కణ విభజనను సక్రమ పద్ధతిలో కణాలు విభజన చెందేదానికి ఈ కాకరకాయలు ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ కాకరకాయలు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల ప్రభావం చేత ఈ ఎక్కడైతే సోరియాసిస్ ఉందో ఆ సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుందమ్మా. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే అందులో ఈ సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్, ఇలాంటివి TNF ఆల్ఫా ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి హిస్టమిన్స్ అనేటువంటి దురదను కలగజేసేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయమ్మా. ఈ కాకరకాయను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇందులో రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్పత్తిని తగ్గిస్తాయి. అదేవిధంగా వాటి ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క పనితీరును కూడా సమర్థవంతంగా నిర్వీర్యం చేసేటువంటి అద్భుతమైన స్థితి కాకరకాయలో భగవంతుడు ప్రసాదించి మనకు ఇవ్వడం జరిగిందమ్మా. రెండవది ఏంటంటే ఈ యొక్క సోరియాసిస్ వ్యాధులు దురద ప్రధానంగా ఎక్కువ శాతం మందులు ఉంటుందమ్మా. ఈ హిస్టమిన్స్ అనేటువంటి ఉత్పత్తి అవుతుంటాయి మన హానికారకమైనటువంటి ఆ యొక్క అంశాలు. సో ఆ ఫ్రీ రాడికల్స్ అవే. సో హిస్టమిన్స్ ఎక్కువ ఉత్పత్తి కాకుండా హిస్టమిన్స్ యొక్క పనితనాన్ని కూడా గుణాన్ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసేందుకు ఈ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ కాకరకాయకు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు పసుపు గురించి కూడా నేను చెప్పానమ్మా ఎట్లా వాడుకోవాల్సింది. పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం కూడా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుందమ్మా. సో మొదట నేను ఇంతకుముందే చెప్పినట్లు సోరియాసిస్ అనేటువంటి వ్యాధి వచ్చిందంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ చర్మ భాగంలో జరిగేటప్పుడే ఈ యొక్క సోరియాసిస్ వ్యాధి మనకు వస్తుంటుంది అన్నమాట. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి గుణం పసుపులో ఉన్నటువంటి ప్రధానంగా కుర్కుమిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం వల్ల ఉందన్నమాట. అంతేకాకుండా పసుపు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందమ్మా. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే సోరియాసిస్ సమస్య ఎక్కువగా వస్తుంటుంది, ఒక పటాన్ని లొంగకుండా ఉంటుంది అన్నమాట. సో పసుపును మనం పైపూత మందుగా వాడినప్పటికీ పసుపులో ఉన్నటువంటి ఒక రసాయన పదార్థాలు, దీంట్లో రసాయన తత్వాలు చర్మం ద్వారా పీల్చుకొని కూడా రక్తంలో కలిసిన తర్వాత ఆ యొక్క ప్రభావము వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి తరచుగా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుంది. అంతేకాకుండా పసుపు రక్త శుద్ధికి ఉపయోగపడుతుంది, రక్త వృద్ధికి ఉపయోగపడుతుంది. అంతేవిధంగా
వీటితో పాటు మరి ఫంగస్ క్రిములను నశింపజేసేటువంటి శక్తి ఉంది, వైరస్ క్రిములను నశింపజేసే శక్తి ఉంది, బ్యాక్టీరియా క్రిములను నశింపజేసేటువంటి శక్తి ఉంది. సో ఈ పసుపుకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అందుకోసం అని చెప్పేసి భారతీయ సనాతన సంప్రదాయంలో భాగంగా భారతీయ స్త్రీలు పసుపును మరి పాదాలకు, తర్వాత చేతులకు మాంగళ్యంగా వస్తువుగా భావించేసేసి, మంగళకరంగా భావించేసి వాడడం కద్దయిందమ్మా. అందుకే ముఖ్యంగా ఇలాంటి వ్యాధులు మరి ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళలోనే ఎక్కువ ఉంటాయమ్మా. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పసుపు వాడుకుంటారు కాబట్టి వాళ్ళకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇలాంటి సమస్యలు మగవాళ్ళతో పోల్చి తక్కువగా వస్తుంటాయి. ఒకవేళ వచ్చినప్పటికీ ఇంత తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి లేకుండా ఏదో కొద్ది గొప్ప ఉండేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. కాబట్టి పసుపు అనేది అందుకే పురాతన కాలం నుంచి కూడా మన వేలాది సంవత్సరాల క్రితం నుంచి కూడా భారతీయ మహర్షులు మనకు ఒక ఆచార పద్ధతిలో నిమిడీకృతం చేసి మనకి ఇవ్వడం జరిగిందమ్మా, మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల ఇంత సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ డిసీజ్ ఉంది కదా సోయాసిస్ అని చెప్పి, ఇది అంటువ్యాధి టైపా? అంటే ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చినా, ఇంకేదైనా జలుబు అయినా నువ్వు వెళ్ళకు వాళ్ళది నీకు వచ్చేస్తుంది అని అంటుంటారు కదా ఇంట్లో. సో ఇది కూడా అలాంటిదేనా? మన ఇంట్లో ఎవరికైనా ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? జనరల్ గా రాదమ్మా, నూటికి దాదాపు 99.9% కూడా రాదమ్మా. సో ఇది అంటువ్యాధి కాదు, అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో ఒకరి నుంచి ఒకరికి రాదు, అదేవిధంగా స్నేహితులకు వచ్చేటువంటి జబ్బు కాదు, కేవలము ఒక వ్యక్తికి పరిమితమైనటువంటి జబ్బేమా ఇది, ఎవరికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సార్ ఇప్పుడున్న లైఫ్ లో, హడావిడి లైఫ్ లో ఇవి చేసుకోకపోవచ్చు కొంతమంది. సో ఇన్స్టెంట్ గా మార్కెట్ లో ఏమైనా మెడిసిన్స్ దొరుకుతాయా దీనికి? ఈ కానుగ విత్తనాలతో తయారు చేసినటువంటి ఆయిల్ దొరుకుతుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. కానుగ తెలుసు కదమ్మా, గానుగ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. కరంజ తైలం లేదా కానుగ నూనె, ఆ కానుగ నూనె మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా చాల్మోగ్ర ఆయిల్, అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని తువరక తైలం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సో కానుగ నూనె, చాల్మోగ్ర ఆయిల్, వేప నూనె మీకు అందరికీ తెలుసు కదా, నీమ్ ఆయిల్, మార్గోస్ ఆయిల్ అని చెప్పి చెప్తుంటారు. ఈ 3 నూనెలు మార్కెట్లో దొరుకుతాయి. అన్ని తెచ్చుకొని సమభాగాలు కలిపేసేసి ఓ గాజు సీసాలో ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ సమస్య తీవ్రతను బట్టి ఆ యొక్క భాగంలో సున్నితంగా అప్లై చేసి మర్దం చేస్తున్నప్పటికీ చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. సార్ ఓవరాల్ గా మీ వంటింటి వైద్యం గురించి మా వ్యూయర్స్ కి, సోయాసిస్ వల్ల బాధపడుతున్న వాళ్ళకి మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే.